పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే నరసింహారావు గారు. సార్ ఏంటి నిన్నటి సభ, దానిపైన వైసీపీ అటాక్, సభలో నాయకుల ప్రసంగాలు చూస్తే ఏమనిపించింది ఓవరాల్గా పిక్చర్? నరసింహారావు అందరికీ నమస్కారం. బేసిక్ గా నిన్న సభ దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా విజయవంతం అయింది, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ వైసీపీ వాళ్ళు అట్లాగా వైసీపీ పార్టీ కాకపోయినా వాళ్ళ అభిమానులు చేస్తుండొచ్చు, కానీ బేసిక్ గా సభ విజయవంతం అయిందని చెప్పాలి. విజయవంతం అయిందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకొక బలమైన పార్టీ కాకపోయినా వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ ఇమేజ్ ఉన్న పార్టీ, ఇద్దరు కలిసిన తర్వాత సక్సెస్ కావడం పైన పెద్ద అనుమానాలు అవసరం లేదు. ఖచ్చితంగా సక్సెస్ అయింది. దీపక్ రెడ్డి గారు కీర్తన గారు చెప్పిన మాటలతో నేను ఏకీపిస్తాను, సభ సక్సెస్ అయింది, డౌట్ ఏం లేదు. అదే సందర్భంలో రెండు పార్టీల మధ్య ఎన్నికల అవగాహనలు వీటి చూసినప్పుడు నాకు ఇన్ ప్రిన్సిపల్ నేను అనుకుంటున్నది, రేపు ఎన్నికల ఫలితాలు నిర్ణయించేది పొత్తులు ఎత్తులు లేదా ఎన్నికలకు సంసిద్ధం కావడం మాత్రం కాదు. ఇది 10% ఉండొచ్చు, ఇది ప్రభావితం మాత్రమే చేస్తుంది. నిర్ణయించేది అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనుకూలత మాత్రమే. ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఇట్లే ఉంటుంది. ఎన్నికల్లో పొత్తులు ఎత్తులు అనేది కొన్ని సందర్భాల్లో ప్రభావితం చేస్తుంది, కొన్ని సందర్భాలు నిర్ణయించవచ్చు. ఉదాహరణకు 2014లో నిర్ణయించింది, ఎందుకంటే 1.5% తేడా ఉంది కాబట్టి జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే కొంత ఫలితాలు అటు ఇటు ఉండేది. ద సేమ్ టైం 2019లో పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్లు గెలిచాడు, అపోజిషన్ ఓట్లే కదా, తెలుగుదేశానికి వ్యతిరేక ఓట్లు. అయినా ఈయన 10% ఓట్లతో గెలిచిపోయారు. అంటే మార్జిన్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తులు ఎత్తులు పనిచేయవు, మార్జిన్ చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇవి పనిచేస్తాయి అనేది మన ప్రాథమిక అంశం. ఆ కోణంలో చూసినప్పుడు గెలుపోవడం పక్కన పెడితే బేసిక్ గా నేను అనుకుంటుంది, నిన్న సభ విజయవంతమైంది. చంద్రబాబు గారు తను చెప్పదలుచుకుని చెప్పాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా మాట్లాడినాడు, కానీ బలహీనమైన మెసేజ్ ఇచ్చారు. రెండోది, ఆయన పబ్లిక్ మీటింగ్ కి పార్టీ మీటింగ్ కి వ్యత్యాసం చూడట్లేదు, అది నాకు అనిపించింది. ఆయన మాట్లాడిన మాటలు కరెక్టే, పార్టీ వివరణ ఇచ్చారు కార్యకర్తలు కన్నట్టు అనిపించింది. కీర్తన గారు కూడా నా పాయింట్ ఏంటంటే అది ఆఫీసులో ఇచ్చుకోవాల్సింది. వివరణ ప్రతి పార్టీకి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేను లెఫ్ట్ పార్టీలో ఉన్నప్పుడు చూశాను, తెలుగుదేశం లెఫ్ట్ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రతి పార్టీ ఏమనుకుంటుందంటే నా వల్ల నువ్వు బతుకుతావు అనుకుంటుంది. ఈ పొత్తుల్లో మా వల్లనే మీరు సహజంగా మాకు ఎక్కువ కావాలని కోరుకుంటారు. దీన్ని ఎక్కడ కవర్ చేసుకోవాలి? ఇంట్లో కవర్ చేసుకోవాలి. ఇంట్లో కవర్ చేసుకోవాలి, వీధిలో కవర్ చేసుకుంటే ఇప్పుడు వైసీపీ దాన్ని వాడుకుంటాం. సహజం కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీరందరూ పద్ధతిగా రండి, బాగున్నాను కోరుకుంటుందా? బాగలేదని కోరుకుంటుంది, బాగుండకూడదనే కోరుకుంటుంది. సహజంగా శత్రుపక్షం. నా పాయింట్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ 2-3 కీలకమైన పొరపాట్లు చేశాడని నేను నమ్ముతున్నాను సభలో. ఫస్ట్ పాయింట్ ఏమంటాడంటే డబ్బుల విషయం ప్రస్తావిస్తున్నాడు పదే పదే. అవును, దీంట్లో క్వైట్ ఆపోజిట్. సంస్కరణలు ఆయన మాట్లాడతాడు, డబ్బులు ఆయన మాట్లాడుతుంది. ఇప్పుడు సంస్కరణలు రాజకీయాలకు రావాలి, పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎవరితో కూర్చొని ఎవరైతే డబ్బు రాజకీయాలు చేశారో, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ, ఈ 4 పార్టీలే దేశంలో డబ్బు రాజకీయాలు చేసింది. వాళ్ళ పక్కన కూర్చొని డబ్బు రాజకీయాలు వద్దంటే ఎట్లా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు లేవు అనే పదం చాలా సందర్భాల్లో, నిధులు ఆ పదాలు ఏమైనా మనం ఎదుర్కోవాలంటే లేవు అంటున్నారు. ఎవరిని అడగదలుచుకొని ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్పుకోవాల్సిన సమాధానం. ఇప్పుడు పార్టీని నిర్మాణం చేయాలన్నా, డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా అది పార్టీ అధినేత, పార్టీ నాయకత్వం చూసుకోవాలి తప్ప జనాన్ని వచ్చారు వాళ్ళేం చెప్తారు? పాపం మీ వెనకాల రమ్మంటే వస్తారు, మీరు డబ్బులు ఇమ్మంటే ఇస్తారు. చంద్రబాబు గారు రక్తం ఇవ్వమంటే రక్తం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి మన నాయకుడు చెప్పిన దాన్ని ఫాలో అవుతారు ప్రజలు. ఫాలో అయ్యే ప్రజలకు వచ్చి సమాధానం అడిగితే ఏం చెప్పేది పాపం వాళ్ళు? ఇది నాకు కొంత ఆ పార్టీకి అంత మంచిది కాదు. తప్పు ఒప్పులు పక్కన పెడితే అది మంచిది కాదు. రెండోది, వాడు ఎంచోపోయిన మన 24 సీట్లు చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు. ఆయన చాలా చోట్ల జగన్ తిట్టేదానికన్నా వివరణ పేరుతో సొంత మనుషుల్ని విమర్శించాడా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎక్కువ సీట్లు ఎవరు అడుగుతున్నారు? సహజంగా జనసేన అభిమానులు అడుగుతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కోరుకున్నప్పుడు ఏం చేయాలి? 24తో సాధ్యం కాదు కదా, 50-50 కావాల్సిందే కదా. అలాంటిది వచ్చినప్పుడు ఇట్లాంటి కోరిక కార్యకర్తల్లో కలగడానికి కార్యకర్తల ఓవర్ యాక్షన్, పవన్ కళ్యాణ్ గారి నడక అనేది కూడా పరిశీలించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఇట్లా కోరడానికి, అభిమానులు ఎప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు, దాని నాయకత్వం కంట్రోల్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్లు 2-3 నెలలుగా చూస్తే కార్యకర్తల అసెస్మెంట్ కి ఆయనే కారణం. జైలు పోయినప్పుడు, బయట వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కలిసి రాజకీయాలు చేస్తాం, కలిసి నడుస్తాం, వాళ్ళు 2 ప్రకటిస్తే నేను 2 ప్రకటిస్తాను. ముఖ్యమంత్రి విషయంలో లోకేష్ గారి ప్రకటన పైన ఆయన స్పందించాడు, మీకు గుర్తుంటే. లోకేష్ గారి లాగా నేను కూడా స్పందిస్తే అన్నెసరీ వివాదాలకు వస్తాయని చాలా పెద్ద మనిషిగా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటంటే అది చర్చలో ఉందనే కదా. చర్చలో ఉందని ఇన్ని మెసేజ్లు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ మెసేజ్లన్నీ వాడు చూసి ఏమనుకుంటారు? ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తారు. మామూలుగానే
మన పరిధికి మించి ఆశిస్తాం. ఇంకా అధినేత అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ రావాలని కోరుకోవడం వాళ్ళ తప్పెట్ట అవుతుంది, మీ తప్పు అవుతుంది. కానీ కాబట్టి ఇది మొదట హరిరామ జోగయ్య గారి విషయంలో ఆయన చేసిన స్టేట్మెంట్ నేనేం సమర్థించదలుచుకోలేదు. కానీ ఆయనకు ఈ రోజు స్టేట్మెంట్ కాకుండా మిగతా అన్ని స్టేట్మెంట్లు కాడ కీర్తన గారు మాట్లాడింది నేను ఎప్పుడు చూడలేదు. కానీ పాపులర్ ఛానల్లో వైసీపీ జనసేన కీలకమైన వ్యక్తులు మా ఆస్థాన విద్వాంసుడిగా హరిరామ జోగయ్య చూశారు. హరిరామ జోగయ్య గారు చేసిన ప్రతి పాయింట్ కరెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ అని నేను కీర్తన గారు ఎప్పుడు వినలేదు. బట్ కీలకమైన నాయకులు వాళ్ళకి తక్కువైన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో 1, 2, 3, 4 లో ఉండేవాళ్ళు ప్రధాన ఛానల్లో కూర్చొని. ఇప్పుడు ఇన్ని మెసేజ్లు మీరు ఇచ్చేసి ఇప్పుడు మాకు 24 తక్కువ అని చెప్పి వాళ్ళని నిందిస్తే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తా. సంక్రాంతి టైంలో జోగయ్య గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి ఆఫీస్లో కలిసి బయటకు వచ్చి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను, నేను 60 సీట్లు కంటెస్ట్ చేయమన్నాను, 40కి తగ్గకుండా నంబర్ ఉంటుందని నాకు ఆయన హామీ ఇచ్చారని ఒక లేఖ రాశారు. అంటే లేఖ రాయడాన్ని వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నాకు తెలియదు. బట్ అట్లాంటి ప్రకటనలు వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయలేదు. ఎంజాయ్ చేయడమే కాదు దాన్ని పెంచి పోషించారు. ఇన్ని మెసేజ్లు కార్యకర్తలు ఇచ్చిన తర్వాత ఐ ఎక్స్పెక్టేషన్ రావడం నేచురల్ అంటా నేను. నేచురల్ వచ్చినప్పుడు మీరు ఎవరిని ఆఫీస్ లో కూర్చొని ఇచ్చుకోవాలి, అక్కడ ఎవరిని ఇచ్చాడు అది తప్పు అంటున్నా. అది రాజకీయాల్లో రాంగ్ స్ట్రాటజీ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మెసేజ్ ఇట్లా పార్టీ కార్యకర్తలు రాంగ్ మెసేజ్ ఏమవుతుంది? సహజంగా నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు 10% ప్రభావితం చేస్తుంది ఎన్నికల ఈ పొత్తులు ఎత్తులు సంసిద్ధత కావడం. కానీ ఇట్లాంటి తక్కువ మార్జిన్ ఉన్నప్పుడు కీలక పాత్ర వహిస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక అర్థం చేసుకోగలను, పార్టీ కార్యకర్తలు ఆ బాధ ఉందని ఆయన నాకు అర్థమైంది. అది రుజువు అయితే రేపు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇట్లాంటి స్టేట్మెంట్ల వల్ల ఇట్లాంటి గందరగోళాల వల్ల ప్రధాన 2 పార్టీల మధ్య ఎందుకు పొత్తు పెట్టుకుంటారు నరసింహారావు గారు? నీ ఓటు నాకు రావాలి, నా ఓటు నీకు రావాలనే కదా ఆ ప్రాథమిక నిన్న కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చిన ఎలివేషను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఎప్పుడు ఇచ్చిండ్రు? సినిమా ఫంక్షన్లో జనరల్గా హీరోస్ గురించి మాట్లాడతారు కదా, ఆ క్లైమర్మెన్స్ గురించి ఆయన చెప్పిన ఇది భయంకరమైన ఎలివేషన్. అంటే అది 2 పార్టీలు జెల్ అవడానికి చాలా కార్డియల్ గా మేము ఉన్నామని చెప్పడానికి పనికొస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్ గా చంద్రబాబు గారికి ఎలివేషన్ ఇచ్చాడు. ఎందుకంటే పర్ఫెక్ట్ అని ఎందుకు అంటున్నారంటే 40% ఓట్లు ఉన్న పార్టీ తెలుగుదేశం. అంటే గతాన్ని మన లెక్క 20 మారుండొచ్చు స్పీకర్. 6% ఉన్న పార్టీ 46% ఓట్లు 40% యాడ్ కావడం పెద్ద సమస్య కాదు. మీరు చూడండి తెలుగుదేశం దగ్గర జనసేన ఓట్లు మాక్సిమం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే తక్కువ పర్సెంటేజ్ ఓట్లు కాబట్టి దగ్గరుండి చేయించుకుంటారు. ఈ 40% ఓట్లు 6% ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా కష్టపడాలి, చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద సంఖ్య కదా. కాబట్టి చంద్రబాబును ఆ రకమైన ఎలివేషన్ ఇస్తే వాళ్ళందరూ మా నాయకుడు ఎలివేషన్ ఇచ్చాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళందరూ ఓన్ చేసుకుంటారని చెప్పి ఆయన అట్లా చేసుండొచ్చు. తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ ని లాజిక్ గా మలచడం కోసం చాలా ఎలివేషన్ ఇచ్చాడని అనుకుంటున్నా. చాలా టాక్టికల్ గా వ్యవహరించాడు ఆ విషయంలో. అది అవసరం కూడా రాజకీయాలు తప్పదు. కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మాత్రం బాగుంది. బట్ ఆయన ఆఫీస్ లో చెప్పుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ మీటింగ్ లో చెప్పుకోవడం వల్ల అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సహజంగా దాన్ని వైసీపీ వాడుకుంటుంది. రైట్ సార్.